కానిస్టేబుల్ హంతకుడు మోతే జంట హత్యల కేసు 24 గంటల్లోనే ఛేదించిన ఆ పోలీసులు. కానిస్టేబుల్ హంతకుడు అవుతారు. ఏందిరా నాయన ఇది గిట్ల తయారైనవేంద్రా నాయన. సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల జంట హత్య కేసును సూర్యాపేట పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ప్రధాన నిందితుడు మోతే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎండి షరీఫ్గా గుర్తించారు. హత్యలో షరీఫ్కు సహకరించిన మరో నిందితుడు సురేందర్ను అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల ఆ విషయంలో ఏర్పడిన పరిచయంతో బీఖ్యా తండకు చెందిన హలావత్ నాగులు, హలావత్ బాబుకు షరీఫ్ 3 లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బును తిరిగి చెల్లించే అంశంలో గొడవ మొదలవగా ఆగస్టు 11న రాత్రి గ్రామ శివారుకు తీసుకెళ్లి దంపతులను బండరాయితో కొట్టి చంపి మృతదేహాలను పాతిపెట్టినట్టు 3 లక్షలు అప్పు తీసుకున్నాడంట. లంబాడి బిడ్డలు ఓ కానిస్టేబుల్ షరీఫ్ అనటం దగ్గర 3 లక్షలు అప్పు తీసుకున్నాడంట. గీడు షరీఫ్ సిగ్గు శరీరం లేదు. ఇవాళ కాకపోతే రేపు కట్టుకుంటారు కదరా. సంపద వస్తాయి నీ పైసలు, సంపద వస్తాయా, నువ్వు సంపద వస్తాయా. 3 లక్షలు అప్పు తీసుకున్నారంట ఆ బిడ్డలు. పాపం ఇవ్వడానికి ఇబ్బందులు అయినాయేమో. ఇప్పుడు 2 నెలలు ఇస్తా అన్నది సంవత్సరం కావచ్చు, సంవత్సరంలో ఇస్తా అన్నది 2 సంవత్సరాలు కావచ్చు. బట్ 100% ఇస్తారు. ఏ పేద వర్గాల నుంచి వచ్చిన బిడ్డలు అప్పు ఎగ్గొట్టాలనో నిన్ను కుట్రపూరితంగా చేయాలని ఎవడో అనుకోడు. ఇంకా ఎస్పెషల్లీ రైతులు అయితే మొత్తమే అనుకోరు. ఈరోజు వెళ్తలేదు ఏదో ఒకటి చేసి ఇజ్జత్గా సవాల్ ఇచ్చేయాలనే ప్రయత్నం చేస్తారు. ఆ ఇచ్చే క్రమంలో గొడవ జరిగిందంట. గొడవ జరిగితే ఆ కానిస్టేబుల్ ఇద్దరిని భార్యాభర్తలు తీసుకొచ్చి బండరాయితో కొట్టి చంపిండంట. వానికి ఏం నేర్పిండు ఇక విద్య? వానికి కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏం చెప్పిండు? ఇప్పుడు ముస్లిం క్యాండిడేట్ నార్మల్గా వడ్డీలకు ఇయ్యరు. ఇట్లా అయిపోయింది. నేను సైబర్ బాధితుడినే, పెట్టుబడి పెడితే భారీ లాభాలని నమ్మవలికారు. తొందరపడి మోసపోవద్దు అంటున్నారు అక్కినేని నాగార్జున. 15 మంది పోలీసులకు సేవా పథకాలు, 2కి రాష్ట్రపతి విశిష్ట పథకాలు, 3కి సాహస పథకాలు.